వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అందుకు మనల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, పోటీ పరీక్షల ప్రిపరేషన్కి సంబంధించి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే మనకు విజయం సులభంగా లభిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ని చూస్తున్నాం. ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ చూద్దాం. ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. ఏంటి ఇది, ఏమి చెబుతుంది, దీన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం సులభంగా విజయాన్ని ఏ విధంగా సాధించగలుగుతాము అంటే, ఒకటి, మాక్ టెస్ట్లను మనం రాస్తున్నప్పుడు మాక్ టెస్ట్లో మనం అనుకున్నటువంటి ఫలితం రాకపోవచ్చు. మాక్ టెస్టులు అందరూ రాస్తారు, కానీ రాసిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కడ పొరపాటు చేశారు, ఏ కాన్సెప్ట్లో ఏ సబ్జెక్టులో మీకు మార్కు రాలేదు, ఎందుకు రాలేదు, అర్థం కాక రాలేదా, వేగంగా పెట్టడం వల్ల రాలేదా, సమయం సరిపోక రాలేదా, దాని మీద సరైనటువంటి కృషి చేయకపోవడం వల్ల రాలేదా, దాన్ని రివిజన్ చేయకపోవడం వల్ల రాలేదా, ఇలా మీకు ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో వాటిని గురించి మీరు ఆలోచన చేసినప్పుడు మాత్రమే దాని గురించి నెక్స్ట్ టైం పొరపాటు జరగకుండా ఉంటుంది. రెండవది, నెగిటివ్ మార్కింగ్. చాలామందికి నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్స్లో ఉంటుంది అనే స్పృహ లేకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత అరే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అనుకుంటారనమాట. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉందని తెలిసినప్పుడు కూడా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. ఏ విధంగా పొరపాటు జరుగుతుందంటే, ఏదో పెట్టేస్తారు, పెట్టిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీరా వచ్చి చూసిన తర్వాత మార్కులు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే, ఏదో గెస్ చేసి పెట్టేస్తారన్నమాట. ఎప్పుడు కానీ నెగిటివ్ మార్కింగ్లో గెస్సింగ్ చేయకూడదు. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మాత్రమే ఆన్సర్ చేయాలి. తెలిసిన వాటికి ఆన్సర్ చేసేస్తూ ఉంటారు, తెలియని వాటికి మాత్రం ఎలిమినేషన్ మెథడ్స్ ద్వారా, సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా, ప్రశ్నలు చక్కగా అర్థం చేసుకోవడం ద్వారా, ఆడ్ మ్యాన్ అవుట్ ద్వారా, ఇలా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ టు ఆన్సర్ టు క్వశ్చన్ ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే మనం ఆన్సర్ చేసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒక ప్రశ్నను ఆన్సర్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. తర్వాతది రివిజన్. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని చూసినప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ నాకు తెలిసినట్టే ఉంది, కానీ సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ఇది చదివాను కానీ నాకు ఎందుకో గుర్తుకు రావట్లేదు. దాని అర్థం ఏంటి, రివిజన్ చేయలేదు అని అర్థం. ప్రశ్న తెలుసు, సమాధానం తెలుసు, సరైన సమయానికి అది గుర్తు రావట్లేదు. అక్కడ దాని అర్థం ఏంటంటే మీరు రివిజన్ చేయలేదు అంటాం. అంటే ఇది ఒక ఫీడ్బ్యాక్ లాగా మనం తీసుకోవాలన్నమాట. ఇది మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుందన్నమాట. తర్వాత టైం మేనేజ్మెంట్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత చివరిలో వేగంగా రాయడం జరుగుతుంది, సమయం సరిపోదు. ఎందుకు సమయం సరిపోలేదు? ఎందుకంటే ఒకే ప్రశ్న మీద ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించడం వల్ల. సేమ్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ కూడా కావచ్చు. నేను ఫలానా సెక్షన్కి ఎక్కువ సమయం కేటాయించాను, అందువల్ల చివరిలో నేను కంగారు పడాల్సిన అవసరం ఏర్పడింది, హడావుడి పడాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇక్కడ ఒక పరీక్ష రాస్తున్నప్పుడు మీకు ఏదైనా ఫెయిల్యూర్ ఏర్పడినప్పుడు ఆ ఫెయిల్యూర్ యొక్క ఫీడ్బ్యాక్ని ఈ విధంగా తరచి చూసుకోవాలి. దాని గురించి ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళి ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎందుకు పొరపాట్లు జరిగినాయి అని చూసుకోవాలి. దాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి. అప్పుడు ఈ ఫీడ్బ్యాక్ రేపటి విజయాన్ని దారి చూపుతుంది. సో ఆ విజయం మిమ్మల్ని ఉన్నత శిఖరాలపైన కూర్చోబెడుతుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.